మానవులమైన మనం ఈ భూమిపైకి ఎక్కడి నుంచి వచ్చాము, మనకంటే ముందున్న మన మొట్టమొదటి పూర్వీకులు ఎలా ఉండేవారు, ప్రారంభంలో నగ్నంగా తిరిగి మన పూర్వీకుల కట్టుబాట్లు ఎవరు నేర్పించారు, భాష, సంస్కృతి, సాంప్రదాయాలు వంటివి ఎలా ఏర్పడ్డాయి, మనిషి మేధస్సు ఎలా పరిణామం చెందింది, ఎవరికి లేని ఆలోచన శక్తి కేవలం మానవునికి మాత్రమే ఎందుకుంది, అసలు మానవ జాతికి జన్మనిచ్చిన సంఘటన ఏమిటి, భూమిపై జీవానికి అంతరిక్షం ఎలా బీజాలు వేసింది. కాబట్టి రండి, కేవలం ఈ 15 నుండి 20 నిమిషాల వీడియోలో మానవుని యొక్క 350 కోట్ల సంవత్సరాల పరిణామ క్రమాన్ని పూర్తిగా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు నుండి దాదాపు 350 కోట్ల సంవత్సరాల క్రితం మన భూమిపై మొట్టమొదటి జీవి సముద్ర గర్భంలో ఏర్పడింది. దీనికంటే ముందు భూమిపై ఎక్కడ కూడా జీవం ఏర్పడలేదు. భూమి యొక్క వయస్సు సుమారు 454 కోట్ల సంవత్సరాలు. అంటే భూమి పుట్టినప్పటి నుండి సుమారు 100 కోట్ల సంవత్సరాల వరకు భూమిపై ఎలాంటి జీవి పుట్టలేదు. భూమి కొన్ని వందల కోట్ల సంవత్సరాలుగా అపస్మారక స్థితిలో ఉంది. అయితే అప్పటి వరకు ఆక్సిజన్ తప్ప జీవానికి సరిపడా అన్ని వనరులు సమృద్ధిగా ఉన్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఈ రోజు నుండి దాదాపు 350 కోట్ల సంవత్సరాల క్రితం సముద్ర గర్భం యొక్క అత్యంత లోతులో ల్యూకా అంటే లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సెస్టర్ అని పిలువబడే ఏకకణ జీవి అమైనో యాసిడ్ మాలిక్యులర్ నుండి ఏర్పడింది. జీవానికి కారణమైన అమైనో యాసిడ్ మాలిక్యులర్ ఈ భూమిపైకి ఎలా వచ్చాయో ఈ వీడియో చివరిలో విశ్లేషించుకుందాం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ల్యూకా అనే ఏకకణ జీవి ఈ భూమిపై ఉన్న అన్ని జాతుల జీవులకు పూర్వీకురాలు. ఇప్పుడు ఈ ల్యూకా నుండే ఈ భూమిపై ఉన్న ప్రతి ప్రాణి జన్మించబోతుంది. ల్యూకా ఏర్పడిన కొన్ని వేల సంవత్సరాల అత్యంత ల్యూకా నుండి ఆర్కియో మరియు బ్యాక్టీరియా అనే 2 రకాల ఏకకణ జీవులు పరిణామం చెందాయి. వీటిని ప్రోకార్డియోస్ అని పిలుస్తారు. ఈ సింగిల్ కాల్ ఆర్గానిజమ్స్ నుండే వాతావరణంలో ఆక్సిజన్ ఏర్పడింది. సరిగ్గా ఈ రోజు నుండి సుమారు 250 కోట్ల సంవత్సరాల క్రితం సైనోబ్యాక్టీరియా అనే స్పెషల్ ఆర్గానిజం ఈ ప్రోకార్డియోస్ అనే బ్యాక్టీరియా నుండే పరిణామం చెందింది. ఇవి సూర్యుడి నుంచి వచ్చే కాంతి మరియు వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేసుకొని ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా తమకు కావాల్సిన ఆహారాన్ని తయారు చేసుకొని వ్యర్థ రూపంలో ఆక్సిజన్ రిలీజ్ చేసేవి. అటువంటి కేసు స్పెషల్ ఆర్గానిజమ్స్ని సైనోబ్యాక్టీరియా అని మాత్రమే కాకుండా బ్లూ గ్రీన్ ఆల్గే అని కూడా పిలుస్తారు. లైఫ్కి ఎంతోగానో ఉపయోగపడే ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేసి కొన్ని కోట్ల సంవత్సరాల్లో భూమి యొక్క వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడు ఈ భూమిపై లైఫ్కి కావాల్సిన వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే సైనోబ్యాక్టీరియా అనేది లేకపోతే ఈరోజు ఆక్సిజన్ అనేది ఉండేది కాదు. ఆక్సిజన్ అనేది లేకపోతే ఈ భూమిపై జీవం అనేది ఉండేది కాదు. కాబట్టి ప్రోకార్డియోస్ మరియు సైనోబ్యాక్టీరియా అని పిలువబడే ఏకకణ జీవులు జీవం యొక్క మోస్ట్ సింపుల్ ఫామ్. అటువంటి ఈ సింపుల్ ఫామ్ లైఫ్ని ఈ ప్రకృతి కాంప్లెక్స్ ఫామ్లోకి మార్చడం ప్రారంభించింది. కొన్ని కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో భాగంగా ప్రోకార్డియోస్ నుండి సైనోబ్యాక్టీరియా నుండి యూకార్డియట్స్ నుండి మల్టీసెల్యులర్ నుండి సింపుల్ యానిమల్స్, బయాలెట్రికల్ యానిమల్స్, జాలెస్ ఫిష్, బానిష్ ఫిష్, యాంఫీబియన్స్, రెప్టైల్స్, మ్యామిల్స్ అని పిలువబడే అనేక రకాల జాతులు పుట్టుకొచ్చాయి. డైనోసార్స్ అని పిలువబడే అత్యంత ప్రమాదకరమైన మరియు భారీ జీవులు కూడా ఈ రెప్టైల్ జాతికి చెందినవే. సింపుల్గా చెప్పాలంటే జీవం అనేది సముద్రం నుండి భూమికి మరియు భూమి నుండి ఆకాశానికి చేరుకోవడం ప్రారంభించింది. జీవం ఈ భూమిపైన ఉండే ఈ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ నుండి ఆకాశంలో ఎగిరే డైనోసార్స్ వరకు పరిణామం చెందడానికి సుమారు 300 కోట్ల సంవత్సరాల సమయం పట్టింది. వందల సంవత్సరాల ఈ పరిణామ క్రమంలో మానవుడికి సంబంధించిన ఆనవాళ్లు ఇంకా ఏర్పడలేదు. ఈ రోజు నుండి సుమారు 7 నుండి 6.5 కోట్ల సంవత్సరాల క్రితం ఒక పెద్ద అసిరైడ్ కారణంగా ఆకాశంలో ఎగిరే డైనోసార్స్ కాకుండా భూమిపై ఉండే డైనోసార్స్ జాతి పూర్తిగా అంతరించిపోయింది. డైనోసార్ల యుగం ఏర్పడిన తర్వాత భూమిపై క్షీరదాలు అంటే మ్యామిల్స్ తమ ఆధిపత్యాన్ని చెలాయించడం మొదలుపెట్టాయి. ఇక్కడ మనం చెప్పుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే భూమిపై మిగిలిన అన్ని క్షీరదాలు మానవుల పూర్వీకులే. మన పూర్వీకులు చూడడానికి ఎలుకంత సైజులో ఉండేవారు. కానీ న్యాచురల్ సెలెక్షన్లో భాగంగా ఎవల్యూషన్లో భాగంగా క్షీరదాల్లో కూడా వివిధ రకాల జాతులు పుట్టుకొచ్చాయి. డైనోసార్స్ అంతరించిపోయిన తర్వాత ఈ భూమి మీద క్షీరదాలకు బహిరంగ ప్రదేశంగా మారింది. డైనోసార్లకు భయపడి బొరియలలో దాక్కున్న క్షీరదాలు డైనోసార్లు మరణం తర్వాత అవి స్వేచ్ఛగా బయట తిరగడం, వాటి స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుని వివిధ వాతావరణంలో జీవించడం ప్రారంభించాయి. కాలక్రమేణా ఎవల్యూషన్లో భాగంగా క్షీరదాలు కూడా అనేక రకాల జీవులుగా పరిణామం చెందాయి. కానీ
అప్పటికి డైనోసార్లు పూర్తిగా అంతరించిపోలేదు. వాస్తవానికి చెప్పాలంటే కొన్ని రకాల ఎగిరే డైనోసార్లు అప్పటికి మనుగడలో ఉన్నాయి. కానీ మారుతున్న వాతావరణం మరియు పర్యావరణ మార్పుల కారణంగా ఎగిరే డైనోసార్లు కూడా నెమ్మదిగా పక్షులుగా పరిణామం చెందడం ప్రారంభించాయి. ఈ క్షీరదాలు వింత జీవులు పరిణామం చెందడానికి లక్షలాది సంవత్సరాల సమయం పట్టింది. ఆ తర్వాత క్షీరదాలు పరిణామం చెంది ప్రైమేట్స్గా రూపాంతరం చెందాయి, అంటే చింపాంజీలుగా. సరిగ్గా ఇక్కడే మానవ జాతికి బీజం పడింది. ఈ ప్రైమేట్స్ నుండే ముందు మానవులు పుట్టాలి. అయితే డైనోసార్ పూర్తిగా అంతరించిపోయిన తర్వాత పర్యావరణంలో భారీ మార్పులు సంభవించాయి. ఈ రోజు నుంచి 6.5 కోట్ల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో అభివృద్ధి చెందిన ఎత్తైన పర్వతాల కారణంగా ఆఫ్రికాలోని తేమతో కూడిన అడవులు ఎండిపోయి చల్లగా మారడం ప్రారంభించాయి. ఈ ఘటన చెట్లపై దూకే ప్రైమేట్లకు పెద్ద సమస్యగా మారింది. ఈ ప్రైమేట్స్ చేసేది ఏమీ లేక ప్రకృతి ఆడించే ఆటలో చెట్లపై దూకడం, గెంతడం వదిలేసి నేలపై మాత్రమే నడవడం మొదలుపెట్టాయి. ప్రకృతిలో జరిగిన ఈ చిన్న మార్పు ఈ ప్రైమేట్లకు వాటి కాళ్ళపై నిలబడడానికి ఎంతోగానో ఉపయోగపడింది. కాబట్టి ఇది మానవుని పరిణామ క్రమంలో భాగంగా మానవుని మూలం వైపు ఇది మొట్టమొదటి అడుగు. ఒకవేళ ఇవి కాళ్ళపై నిలబడగలిగితే ఇవి చాలా దూరం వరకు చూడగలవు మరియు ఆహారం కోసం దూర ప్రాంతాల వరకు వెళ్ళగలవు. ఈ విధంగా కోతుల నుండి విడిపోయిన ఈ జాతులకు హోమోనిడ్స్ అంటారు. ఎప్పుడైతే హోమోనిడ్స్ కోతుల నుండి విడిపోయినాయో అప్పటి నుండి ప్రకృతి మానవాళికి విత్తనాలు నాటడం ప్రారంభించింది. కానీ ఆ పంట చేతికి రావడానికి మరో 60 లక్షల సంవత్సరాల సమయం పట్టింది. వాతావరణం మరియు పర్యావరణ మార్పుల కారణంగా హోమోనిడ్స్ జాతుల నుండి పరిణామం చెందిన మొట్టమొదటి జాతి హోమోనిడ్స్ టు సహెలంథ్రోపస్. వాటిని చూసినప్పుడల్లా మనం కోతి లాంటి అనుభూతిని పొందేవాళ్ళం. కానీ మారుతున్న వాతావరణం ఈ అనుభూతిని కూడా మార్చేసింది. తర్వాత గడిచిన కొన్ని లక్షల సంవత్సరాల్లో సహెలంథ్రోపస్ నుండి ఆర్డిథిపికస్ నుండి ఆస్ట్రలోథిపికస్ నుండి ప్యూరంథోపస్ మరియు హోమోజీనస్ అనే 2 శాఖలు పరిణామం చెందాయి. ఈ రోజు నుండి సరిగ్గా 30 లక్షల సంవత్సరాల క్రితం రాళ్లను కత్తిరించడం మరియు ఉపయోగించడం నేర్చుకున్న మొట్టమొదటి మానవజాతి ఆస్ట్రలోథిపికస్. ఈ జాతి మానవులు జంతువులను వేటాడి మాంసం తినడం వంటివి నేర్చుకున్నారు. జంతు మాంసం తినడం వలన వీరికి అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా అందేవి. అంతేకాకుండా జంతు మాంసం తెలివితేటలను పెంచడానికి ఒక ప్రధాన కారణంగా మారింది. శరీరానికి అన్ని పోషకాలు సమృద్ధిగా అందడంతో ఆస్ట్రలోథిపికస్ బ్రెయిన్ సైజ్ పెరగడం ప్రారంభించింది. కానీ ఈ లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో భాగంగా ఈ జీవన వృక్షంలో అన్ని శాఖలు విరిగిపోయాయి. అంటే ఇతర జాతులకు చెందిన అన్ని శాఖలు అంతరించిపోయాయి. కేవలం హోమోజీనస్ అనే జాతి మాత్రమే మిగిలి ఉంది. ఈ మిగిలి ఉన్న హోమోజీనస్ అనే జాతి నుండి మనం ఉద్భవించబోతున్నాం. ఈ విధంగా సుమారు 24 లక్షల సంవత్సరాల క్రితం పరిణామ క్రమంలో వచ్చిన హోమోజీనస్ జాతి నుండి ఉద్భవించిన మొట్టమొదటి మానవ జాతి హోమో ఎబిలిస్. ఈ జాతికి చెందిన మానవులు పొట్టి కాళ్ళు, పొడవాటి చేతులను కలిగి ఉండేవాళ్ళు. రాతి పనిముట్లను మరింత సవరించి ఉపయోగించడం మొదలుపెట్టిన మొట్టమొదటి మానవ జాతి హోమో ఎబిలిస్. ఈ హోమోజీనస్ నుండి హోమో ఎబిలిస్ మాత్రమే కాకుండా హోమోజీనస్ నుండి ఇంకో పరిణామం చెందిన మరొక జాతి హోమో ఎరెక్టస్. ఈ రోజు నుండి దాదాపు 18 లక్షల సంవత్సరాల క్రితం 2 కాళ్ళపై నిటారుగా నిలబడగల మొట్టమొదటి మానవ జాతి హోమో ఎరెక్టస్. మానవులు కాళ్ళపై నిలబడడం ద్వారా ప్రకృతి బాధ్యతలను స్వీకరించారు. వాటిలో మొదట వీళ్ళు నిప్పును నియంత్రించడం నేర్చుకున్నారు. దీని ప్రకారం చూస్తే ఈ రోజు నుండి 18 సంవత్సరాల క్రితం హోమో ఎరెక్టస్ ద్వారా నిప్పును కనుగొనబడిందని తెలుస్తుంది. ఇది విన్న తర్వాత అసలు ఈ జాతి ప్రజలకు నిప్పును గురించి ఎలా తెలుసు మరియు వీళ్ళు నిప్పును ఎలా కనుగొన్నారనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం ఉరుములు, మెరుపులు వంటి సహజ సంఘటనల ద్వారా చెకుముక్కి రాళ్లతో ఆయుధాలను తయారు చేసి వాటిని సవరించే సమయంలో ఏర్పడే అగ్గిరవ్వల వంటి దృశ్యాలను చూసినప్పుడు దానిపై ఒక రకమైన ఉత్సుకత తలెత్తడంతో అప్పటి మానవులు నిప్పును సృష్టించి ఉంటారని అంటున్నారు. అంతేకాకుండా హోమో ఎరెక్టస్ ఇతర జాతుల జంతువులను వేటాడేందుకు లేదా వాటి నుండి తప్పించుకోవడానికి నిప్పును సృష్టించి ఉంటారు. అందుకే ఈ నిప్పు హోమో ఎరెక్టస్లకు ఆహారాన్ని వండుకోవడంతో పాటు జంతువులను తరికొట్టడం ఎంతోగానో ఉపయోగపడింది. వండిన మాంసాన్ని తినడం ద్వారా వారి శరీరం దానిని సరిగ్గా జీర్ణం చేసుకోగలిగేది. దాని ద్వారా వారి మెదడు మరింత అభివృద్ధి చెందడం ప్రారంభించింది. ఇప్పుడు ఈ విధానాన్ని హోమోజీనస్ చెందిన ఇతర జాతులు కూడా ఇదే విధానాన్ని అవలంబించడం మొదలుపెట్టారు. దీని కారణంగా వారి యొక్క మెదడు కూడా అభివృద్ధి చెందడం ప్రారంభించింది. ఈ విధంగా ఎవల్యూషన్ అంటే పరిణామం అనే అద్భుతం ద్వారా ఈ రోజుకు సరిగ్గా 4 లక్షల సంవత్సరాల క్రితం హోమోజీనస్ నుండి హోమో ఎబిలిస్, హోమో ఎరెక్టస్, హోమో నియాంథర్స్, హోమో సైపియన్స్ ఈ 2 జాతులు అప్పటి వరకు దక్షిణాఫ్రికాలో ఉండేవి. కానీ మొట్టమొదటిసారి హోమో నియాండర్థల్స్ మరియు హోమో
సైపియన్స్ ఈ రెండు జాతులు అక్కడి నుండి వలస వెళ్లి భూమి యొక్క వివిధ ప్రాంతాల్లో నివసించడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, ఈ జాతులు కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి నుండి వాతావరణ పరిస్థితులు మరియు ప్రమాదకరమైన జంతువులు వంటి కొత్త సవాళ్ళను ఎదుర్కొని దూర ప్రాంతాలు వెళ్ళి నివాసాలను ఏర్పాటు చేసుకుని మొదలుపెట్టారు. అయితే వాటి మనుగడ కోసం అవి వాటి మెదడును ఉపయోగించి కొత్త ఆయుధాలను అభివృద్ధి చెందడం కూడా ప్రారంభించారు. ఈ ఆయుధాల సాయంతో తమ ఆహారాన్ని తయారు చేసుకోవడం మరియు ఆహారాన్ని నిల్వ ఉంచుకొని దూర ప్రాంతాలకు తీసుకెళ్లడం ప్రారంభించాయి. ప్రదేశాలు మారే కొద్దీ తినే ఆహారంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. అంటే ఆహారం కోసం జింకలను మరియు అడవి గొర్రెలను అత్యంత వేగవంతమైన జంతువులను వేటాడవలసి వచ్చేది. కానీ వాటిని వేటాడాలంటే ముందు వీళ్ళు కలిసి పనిచేయడం నేర్చుకోవాలి. వీళ్ళు కలిసి పనిచేయాలంటే దానికి ఒక కొత్త రకమైన ఆవిష్కరణ అవసరం. అదే ఒకరితో ఒకరు సంభాషించుకునే భాష. ఈ భాష మొట్టమొదటిసారి వివిధ సంకేతాలతో వివిధ గుర్తులతో ప్రారంభమైంది. భాషను మొదట్లో ప్రోటో లాంగ్వేజ్ అని పిలిచేవారు. ప్రోటో లాంగ్వేజ్లో మొదలైన ప్రయాణం ఇప్పుడు భాష వంటి కొత్త విషయం రావడంతో ఈ ఆధునిక మానవులు దానిని బాగా ఉపయోగించుకోవడం ప్రారంభించారు. మానవుల మధ్య పరస్పర చర్య విషయాలను వివరంగా వివరించడానికి మరియు ఒకరితో ఒకరు సంభాషించుకోవడానికి భాష కాలక్రమేణంగా బాగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. మానవుని శరీరంలోని ఎక్కువ శక్తి మెదడు తనను తాను వికసించుకోవడంతో ఉపయోగించుకునే దానితో మెదడు మరింత అభివృద్ధి చెంది మెదడులోని అవిజ్ఞాన భాగం పెరగడంతో మనిషిలోని ఆలోచన శక్తి కూడా పెరిగింది. కాలక్రమేణా ఈ జాతికి చెందిన మానవులు దుస్తులను తయారు చేసుకుని ఒంటికి కప్పుకోవడం వంటివి చేసేవారు. అయితే అప్పటి వరకు నగ్నంగా తిరిగే మానవ జాతి ఉన్నట్టుండి దుస్తులు ధరించడానికి కారణం ఏమిటి అనే మీకు సందేహం రావచ్చు. అయితే శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం మన ప్రాచీన మానవుల శరీరాలపై ఎక్కువ వెంట్రుకలు ఉండేవి. దానితో వారికి బట్టలు అవసరం రాలేదు. కానీ పరిణామ క్రమంలో భాగంగా మెల్లమెల్లగా వారి వెంట్రుకలు వదులుగా మారి ఊడిపోవడంతో వాతావరణంలోని మార్పులు అయితే మానవ పరిణామ క్రమంలో భాగంగా ప్రకృతి సవాళ్ళను ఎదుర్కొని చివరి వరకు నిలబడగలిగే జాతులు రెండే రెండు. ఒకటి హోమో నియాండర్తల్స్, హోమో సెపియన్స్. ప్రకృతి ఆడించిన ఆటలో ఇవి రెండు జాతులు పోటాపోటీగా నిలబడి చివరి వరకు వచ్చాయి. కానీ ఏ ఆటలో అయినా గెలుపు అనేది కేవలం ఒకరినే వర్తిస్తుంది. అందుకేనేమో ప్రకృతి రెండు జాతులు హోమో నియాండర్తల్స్, హోమో సెపియన్స్ మధ్య ఐసేజ్ అనే ఒక కొత్త రకమైన ఆటను మొదలుపెట్టింది. ఐసేజ్ అంటే మంచు యుగం. ఇది దాదాపు 26 లక్షల సంవత్సరాల క్రితమే మొదలైనప్పటికీ ఈ మంచు యుగం క్రమక్రమంగా దాని యొక్క తీవ్రత పెంచడం మొదలుపెట్టింది. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాలు ఈ రెండు జాతులలో హోమో నియాండర్తల్స్కి అంతగా అనుకూలించలేదు. దానితో ఈ రోజు నుండి 40,000 సంవత్సరాల క్రితమే ఈ హోమోజీనస్కి చెందిన హోమో నియాండర్తల్స్ అనే జాతి పూర్తిగా అంతరించిపోయింది. ఈ హోమో నియాండర్తల్స్ అంతరించిపోయిన 30,000 సంవత్సరాల సమయం వరకు మంచు యుగం కొనసాగింది. ఈ రోజు నుండి దాదాపు 11,700 సంవత్సరాల క్రితం ఈ భూమిపై మంచు యుగం పూర్తిగా ముగిసిపోయింది. ప్రకృతి జీవానికి అనుకూలంగా మారింది. హోమోసెపియన్స్ ఈ మంచు యుగం యొక్క కఠినమైన చలిని తట్టుకొని నిలబడగలిగాయి. అయితే ఈ మానవులు ఎక్కువగా వలసలు వెళ్ళడం వలన వాళ్ళు ఆహార సమస్య ఎదుర్కోవడం ప్రారంభించారు. అందుకే ఈ రోజు నుండి 6,000 సంవత్సరాల క్రితం ఆహార సమస్యను అధిగమించడానికి వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మానవులు తమ ప్రాథమిక అవసరాలను అంటే బేసికల్ నీడ్స్ ఫుడ్, షెల్టర్, క్లాస్ వంటివి సమకూర్చుకోవడం మొదలుపెట్టారు. రోజువారీ జీవితంలో చాలా సమయం ఖాళీగా ఉండేది. దాంతో వారు ఆ ఖాళీ సమయాన్ని మట్టి పాత్రలు మరియు రత్నం వంటి అంటే స్పిన్నింగ్ వీల్స్ యంత్రాలను తయారు చేయడంతో ఉపయోగించేవారు. అలాగే రాత్రిపూట ఖాళీగా ఉండే సమయాల్లో తమ భార్యలతో ఏకాంతంగా గడిపేవారు. అనేక వేల సంవత్సరాల తర్వాత మానవులు వివాహ వ్యవస్థలు మరియు సాంప్రదాయాలను రూపొందించడం ప్రారంభించారు. ఈ విధంగా ఎన్నో కట్టుబాట్లు, ఎన్నో నియమాలు, ఎన్నో ఆచారాలు ఏర్పడ్డాయి. కాబట్టి మనం మానవ వికాసం పరిణామం గురించి తెలుసుకున్నప్పుడు దీని గురించి కూడా తెలుసుకోవడం చాలా అవసరం. అలా జీవి యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన మనం పూర్వీకులు ఏకాంతంగా గడిచే సమయంలో రాత్రి వేళలో కనిపించే చుక్కలను చూస్తూ వాటిని కొన్ని సంవత్సరాల వరకు పరిశీలిస్తూ కొన్ని ఆకారాలను ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఈ రోజు నుండి దాదాపు 3,000 సంవత్సరాల క్రితం ఖగోళ శాస్త్రం పుట్టింది. గడిచిన గత 5,000 సంవత్సరాలు సంస్కృతి, సాంప్రదాయాలు, దేవతలు, ఆచార వ్యవహారాలు, పండుగలు, నమ్మకాలు, రచనలు, చిత్రలేఖనాలు మరియు యంత్రాలు ఇలా ఒకటేమిటి నేడు మనం చూస్తున్న ఎన్నో విషయాలు నిర్మించబడ్డాయి మరియు ఆవిష్కరించబడ్డాయి. ఆధునిక మానవులమైన మనం ఎన్నో కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో భాగంగా ఈ సాంకేతిక యుగానికి చేరుకున్నాం.
కానీ పరిణామం అనేది ఇంకా ఇక్కడితో ఆగిపోలేదు. ఇది నేటికి కొనసాగుతూనే ఉంది. సింపుల్గా చెప్పాలంటే మనం కూడా పరిణామం చెందుతూనే ఉన్నాం. అది ఎలా అంటే మనకు తెలియకుండానే మనకు గోర్లు పెరుగుతున్నాయి. ఒకవేళ మనం వాటిని వదిలేస్తే అలాగే కొన్ని రోజుల తర్వాత అవి చాలా పెద్దగా అయిపోతాయి. ఈ విధంగా పరిణామ క్రమంలో భాగంగానే జరిగిపోతుంది. కాకపోతే ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. రాబోయే కొన్ని లక్షల సంవత్సరాల్లో మానవులమైన మనం ఎలా మారుతామో ఎవరికి కూడా తెలియదు. గతంలో అనేక వింతైన మానవ జాతులు ఉన్నట్లే ఇంకా అనేక వింతైన మానవ జాతులు పుట్టే అవకాశం కూడా ఉంది. నేడు మనకు జీవితం యొక్క సుదీర్ఘ చరిత్ర మరియు జీవం ఎలా ఉద్భవించిందనే విషయం బాగా తెలుసు. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధన ప్రకారం ఈ భూమి ఏర్పడిన 50 కోట్ల సంవత్సరాల క్రితం, అంటే ఈ రోజు నుండి దాదాపు 400 కోట్ల సంవత్సరాల తర్వాత లక్షలాది గ్రహశకలాలు వర్ష రూపంలో భూమిని వచ్చి ఢీకొన్నప్పుడు ఆ గ్రహశకలంలోని జీవం అమైనో యాసిడ్ రూపంలో ఈ భూమిపైకి వచ్చి ఉంటుందని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే గ్రహాలపై జీవం ఎందుకు లేదు అన్న ప్రశ్న తలెత్తుంది. దీనికి సమాధానం ఇప్పుడు చూద్దాం. మూన్, చంద్రుడు మరియు మెర్క్యూరీ తప్ప వేరే గ్రహాలను మీరు గమనించినట్లయితే ఒక్కో గ్రహం ఒక్కో విధంగా ఉంటుంది. వీనస్ అత్యంత వేడిగా ఉంటే మార్స్ అత్యంత చల్లగా ఉంటుంది. జూపిటర్ పూర్తిగా దుమ్ము ధూళి వాయులతో ఉంటే సాటర్న్ పూర్తిగా విషవాయులతో నిండి ఉంటుంది. కానీ ఆ సమయంలో అంతరిక్షం నుండి వచ్చిన జీవం సర్వైవల్ అవ్వడానికి ప్రాపర్ క్లైమేట్ కండిషన్ ఉన్న ఒక ప్లానెట్ కావాలి. ఆ సమయంలో అలా ఉన్న ఏకైక ప్లానెట్ మన భూమి. సరిగ్గా అదే సమయంలో ఈ భూమి జీవానికి అనుకూలంగా ఉండడం మన అదృష్టం అనే చెప్పాలి. అందుకే జీవం గ్రహశకలాల ద్వారా అమైనో యాసిడ్ మాలిక్యులర్ రూపంలో ఈ భూమిపైకి వచ్చింది. కాబట్టి దీని ప్రకారం చూస్తే ప్రాణం ఉన్న ప్రతి జీవి అమైనో యాసిడ్ మాలిక్యులర్స్ నుండే ఏర్పడిన ల్యూకా అనే ఏకకణ జీవికి చెందిందే. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.